సో ఇప్పుడు మనం ఇంటర్ఫేసెస్ గురించి మాట్లాడుకోవచ్చు. సో మీ దగ్గర ఒక పర్స్ ఉందనుకోండి, పర్స్ అనేది ఒక ఇంటర్ఫేసు. అందులో మీరు 100 రూపీస్ నోట్స్ పెట్టగలరు, 10 రూపీస్ నోట్స్ పెట్టగలరు, అండ్ అలాగే 1000 రూపీస్ నోట్స్ పెట్టగలరు. అంటే ఇవన్నీ ఒక్కొక్క క్లాస్ అనమాట. 100 రూపీస్ క్లాస్, 10 రూపీస్ క్లాస్, 1000 రూపీస్ క్లాస్. సో ఇదే ఇంటర్ఫేస్ అనమాట. దీన్ని మనం ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్తో వాడుకుంటాం అనమాట. ఓకే, అండ్ మరి ఇది ప్రాజెక్ట్లో ఎక్కడ వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీమార్ట్ని తీసుకుంటే అక్కడ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో ఏ ఐటమ్స్కి ఎన్నెన్ని క్వాంటిటీ ఉన్నాయి అనేది ఒకరు చెయ్యాలి. అండ్ అలాగే బిల్లింగ్ మాడ్యూల్ ఉంటుంది. అన్ని ప్రతి ఐటమ్కి ఎంత ప్రైజెస్ ఉండాలి అనేది ఈ బిల్లింగ్ మాడ్యూల్లో ఉంటుంది కదా. సో మీరు బిల్లింగ్ మాడ్యూల్ మీద వచ్చేస్తున్నారు అనుకోండి, మీ ఫ్రెండ్ అనేవాడు ఐటమ్స్ని క్యాల్కులేట్ చేయడంలో వచ్చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఏంటి అంటే మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది, ఆయనకి ఇంకొక ఇంటర్ఫేస్ వస్తుంది. సో దీనివల్ల మీ కోడ్ అనేది కాన్ఫ్లిక్ట్స్ రావు, మెర్జ్ చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ రావు అనమాట. సో దీనికోసం మన ఇంటర్ఫేస్ అనేది వాడుకుంటాం. ఓకే, సో మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు లేదా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకున్నప్పుడు ఇది చాలా క్లారిటీ వస్తుంది మీకు. డోంట్ వరీ, ప్రస్తుతానికైతే ఇలా ఒక ఎగ్జాంపుల్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ప్రెసెంట్ నేను అక్కడ ఉన్న అన్ని తీసేస్తున్నాను. ఓకే, దీన్ని డిలీట్ చేసేద్దాం. సో ప్రజెంట్ ఏం చేస్తున్నానంటే ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఇంటర్ఫేస్ అని ఉంటుంది ఇక్కడ, దాన్ని క్లిక్ చేసి ఏం పెడదాం, పేరు పర్సన్ పెడుతున్నాను. సేమ్ మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టం, ఇంటర్ఫేస్ని గుర్తు పెట్టుకోవడానికి నాకు ఇది చాలా బాగా ఉపయోగపడింది. ఓకే, దాని తర్వాత 100 అనే ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. నౌ 10 రూపీస్ కదా, 10 అనే వేరే క్లాస్ కూడా క్రియేట్ చేస్తున్నాను ఇక్కడే. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఇది నా ఇంటర్ఫేస్ కదా, పర్స్ అనేది నా ఇంటర్ఫేస్, ఇవి నా క్లాసెస్ 100, 10. ఓకే, అండ్ ఇంకొక క్లాస్ కూడా క్రియేట్ చేస్తున్నాను, దాన్ని మెయిన్ క్లాస్ అనుకోవచ్చు. మెయిన్ మెథడ్ రాస్తున్నాను. ఓకే, అంతకుమించి ఏం రాయట్లేదు, మెయిన్ మెథడ్ ఇస్తాను. ఓకే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా సింపుల్ ఇంటర్ఫేస్. సో ఇది నా ఇంటర్ఫేస్, పర్స్ అనే ఇంటర్ఫేస్. 100 ఉంది, 10 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ 100ని పట్టుకెళ్ళి పర్స్లో పెట్టాలి, అంతే కదా. అంటే ఇంప్లిమెంట్స్ మీకు కావాల్సినట్టు తీసుకోవచ్చు అనమాట, సింపుల్. అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, సో పర్స్, దీన్ని పట్టుకెళ్ళి పర్స్లో పెట్టేసా. ఇప్పుడు 10 రూపీ క్లాస్ ఉంది, దీన్ని కూడా పట్టుకెళ్ళి ఇంప్లిమెంట్స్ ఎందులో పెడతాం, పర్స్లో పెట్టేస్తాం. దట్స్ ఇట్, ఇది కూడా పెట్టేసా. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఒక మెథడ్ రాద్దాం ఈ రెండింటిలోని. ఓకే, 100 రూపీస్లోని 10 రూపీస్లోని ఒక్కొక్క మెథడ్ రాద్దాం సింపుల్గా. సో 100 ఉంది కదా, దీనిలో ఒక మెథడ్ రాస్తున్నాను, పబ్లిక్ ఓకే. ఏం ప్రింట్ చేద్దామంటే ఐఎమ్ 100 రూపీ క్లాస్ అందాం. ఓకే, ఐఎమ్ 100 రూపీ అని ప్రింట్ చేస్తున్నాను. సేమ్ మెథడ్ని 10 రూపీస్లో కూడా క్రియేట్ చేయండి, పేస్ట్ ఇట్. ఇక్కడ ఏంటిది 10 రూపీస్. ఓకే, సింపుల్. మీరు ఇలా చేసినప్పుడు ఏంటి అంటే @ ఓవర్ రైట్ చేయాలన్నమాట, ఓవర్ రైట్ రాయాలి. సో మీరు ఎప్పుడైతే ఇలా రాస్తారో ఇక్కడ ఒక సజెషన్ ఇస్తుంది, ఏంటి అంటే క్రియేట్ ఎ మెథ్ ఇన్ ది సూపర్ టైప్ పర్స్ అంటది. అంటే దాని అర్థం ఏంటంటే మీరు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక మెథడ్ అనేది పర్స్లో మీకు డైరెక్ట్గా ఒక మెథడ్ అది రాసి వెళ్ళిపోతుంది. ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనమాట. బై డిఫాల్ట్ మీరు ఏ మెథడ్ అన్నా రాయండి, అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇంటర్ఫేస్లో. ఓకే, సో ఇక్కడ ఇది ఆటోమేటిక్గా రాస్తుంది కదా. సో మీకు 10లో కూడా @10లో ఓవర్ రైడ్ వాడాను కదా, 100లో కూడా @ఓవర్ రైడ్ వాడాలి. ఓకే, సింపుల్ యానిటేషన్ అంతే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే జస్ట్ మీరు 10 రూపీస్ని 100 రూపీస్ని పట్టుకెళ్ళి పర్స్లో పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మెయిన్ క్లాస్లోకి వచ్చేసి డైనమిక్ మెథడ్ డిస్పాచ్ మాట్లాడుకున్నప్పుడు పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ ఇచ్చి మీకు ఏది కావాలో తీసుకోవచ్చు, అంతే సింపుల్. న్యూ 100 అంటున్నాను అంటే ఇప్పుడు ఏంటి, మీరు 100 రూపీస్ నోట్ని పర్స్ నుంచి తీస్తున్నారు, అంతే సింపుల్. పెట్టాను. సో ఆబ్జెక్ట్ డాట్
మెథ్ అంటే చూడండి మీకు ప్రింట్ అయిపోద్ది. సో చూడండి అక్కడ 100 రూపీస్ నోట్ వస్తుంది. ఇప్పుడు నాకు 10 రూపీస్ నోట్ కావాలి. సో ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ నేను దేన్ని క్రియేట్ చేస్తాను, 10 రూపీస్ నోట్ క్రియేట్ చేస్తాను. చాలా సింపుల్ ఇంటర్ఫేస్. ఓకే, మీకు 10 రూపీస్ వస్తుంది అంటే మీ పర్స్ నుంచి 10 రూపీస్ కూడా తీస్తారు. సో ఇంతే ఇంటర్ఫేస్ కాన్సెప్ట్, అంతకు మించి ఏం లేదు ఇందులో. అండ్ మీకు ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, లేదు నాకు ఎలా 4 క్లాసులు వద్దు, ఒకే క్లాస్లో ఇదంతా కనిపిస్తే బాగుంటుంది కదా అని మీరు అనుకున్నారు అనుకోండి, ఏం చేస్తారంటే సింపుల్ గా మొత్తం పట్టుకొచ్చి మెయిన్ క్లాస్ ఉంది కదా, మెయిన్ క్లాస్ నెత్తి మీద పడండి. మీ క్లారిటీ కోసం అంతే. ఇది మీకు 4 క్లాసులు వద్దు అన్నప్పుడు ఇలా జస్ట్ పబ్లిక్ తీసేసి ఒక క్లాస్ పెట్టేసుకోండి. ఓకే, అండ్ 10 రూపీస్ ఉంది కదా, ఇది కూడా తీసుకొచ్చి మెయిన్ క్లాస్లో పడండి. ఓకే, ఇక్కడ కూడా పబ్లిక్ తీసేయచ్చు. ఓకే, ఇంకా పర్సన్ ఉంది కదా, పర్సన్ కూడా ఎత్తుకొచ్చేసి అక్కడ పడేయడమే, అంతకుమించి ఏం లేదు. క్లారిటీ కోసం అంతే, మీకు మంచి క్లారిటీ వస్తుంది. సో ఇది ఒక మెయిన్ క్లాసు, ఇది నెత్తి మేము పడేసాను. ఓకే, జస్ట్ డిఫాల్ట్ చేసేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు క్లారిటీ ఉంది కదా, అంతా ఒక చోట ఉంది, మీకు అంతా అర్థమవుతుంది కదా. జస్ట్ పర్స్ ఉంది, పర్స్లో పట్టుకెళ్ళి 100 రూపీస్ నోట్ పెట్టాను, అలాగే 10 రూపీస్ నోట్ పెట్టాను. అండ్ నాకు కావాల్సినప్పుడు ఏం చేస్తున్నానంటే 10 రూపీస్ కావాలంటే 10 రూపీస్ కాల్ చేస్తున్నాను, 100 రూపీస్ కావాల్సి 100 రూపీస్, అంతే సింపుల్. రన్ చేశాను అనుకోండి 10 రూపీస్, ఎందుకంటే 10 రూపీస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను.